జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చైనా అదేవిధంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఒక కీలకమైన న్యూస్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం కిర్రాకుంటుంది, ఓకేనా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, చైనా అనేది ఒక గుంటనక్క దేశం. ఈ చైనా పాకిస్తాను, బంగ్లాదేశ్ భుజాల మీద తుపాకులు పెట్టి మనల్ని కాల్చాలని చెప్పి చూస్తుంది. అర్థమవుతుందా? మన భారతదేశాన్ని దెబ్బతీయడానికి ఈ చైనా పాకిస్తాను అదేవిధంగా బంగ్లాదేశ్లను చక్కగా ఉపయోగించుకుంటుంది. కోర్స్ ఈ పాకిస్తాను అదేవిధంగా బంగ్లాదేశ్ దేశాలు కూడా ఏం తక్కువేం కాదు, ఇవి కూడా నంగబొక్కలేం కాదు, ఇవి కూడా పెద్ద కథలే. ఇవి రెండు కూడా పూర్తిగా రాడికలైజ్ అయినటువంటి దేశాలన్నమాట. ఇక ఈ మూడు దేశాలకు ఉన్నటువంటి కామన్ ఎజెండా వచ్చేసి మన భారతదేశం సర్వనాశనం అవ్వడమే. అందుకు గత నెలలో ఈ మూడు దేశాలు కలిసి చైనాలో రహస్య సమావేశాలను అయితే ఏర్పాటు చేసుకున్నాయి. ఇక ఇందుకోసం ఈ మూడు దేశాలు మన హిందూ మహాసముద్రాన్ని టార్గెట్ చేసినాయన్నమాట. చూడండి, విషయం చాలా ఉంటుంది. మన భారతదేశానికి ఈ హిందూ మహాసముద్రమే అత్యంత కీలకమైంది. భద్రత పరంగా అదేవిధంగా రక్షణ పరంగా మనకు ఈ హిందూ మహాసముద్రం అత్యంత ముఖ్యమైనదన్నమాట. అందుకే ఈ చైనా, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఈ మూడు ఇప్పుడు హిందూ మహాసముద్రాన్ని టార్గెట్ చేసినాయి. హిందూ మహాసముద్రంలోకి పెద్ద ఎత్తున ఈ సబ్మెరైన్లు అదేవిధంగా ఈ యుద్ధ నౌకలను పంపించడం ద్వారా మన భారతదేశ వ్యాపార వాణిజ్యాలను అదేవిధంగా ఎగుమతులు దిగుమతులను దెబ్బతీయాలనేది ఈ దేశాల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఏం టార్గెట్ చూడండి. అంటే ముందుగా ఈ దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలు అదేవిధంగా సబ్మెరైన్లు హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాలి. మరి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించే ఈ నౌకల జాడను మనం కనిపెట్టకపోతే మనకు తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉండదా లేదా? పైగా భవిష్యత్తులో ఏదైనా యుద్ధ పరిణామాలు కనుక సంభవిస్తే ఈ మూడు దేశాలు కలిసి మన పైన దాడి చేసే అవకాశం కూడా ఉండాలి. ఈ క్రమంలోనే హిందూ మహాసముద్రంలో అలజడులు చెలరేగే అవకాశం కూడా ఉండాలి. అంటే ఈ చైనీస్ యుద్ధ నౌకలను అదేవిధంగా సబ్మెరైన్లను మన హిందూ మహాసముద్రంలోకి రాకుండా మనమైతే అడ్డుకోవాలన్నమాట. అంటే ముందుగా మనం వీటి జాడలను అయితే పసిగట్టాలా. ఇవి ఇంతకు మన హిందూ మహాసముద్రంలోకి అంటే మన సముద్ర జలాల్లోకి వస్తున్నాయా, ఈ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ ఏం చేస్తున్నాయి అన్నట్టు వీటి జాడైతే మనం కనిపెట్టాలా. అందుకే మన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా 52 నిఘా శాటిలైట్లను అయితే ప్రయోగించనున్నది. చూడండి, మీరు విన్నది నిజమే. ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఏకంగా 52 నిఘా శాటిలైట్లు అయితే ప్రయోగించుండాలి. అది కూడా వచ్చే 3 సంవత్సరాల్లోనే ఈ 52 నిఘా శాటిలైట్లను తయారు చేసి ప్రయోగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతను మన ఇస్రోకి అయితే అప్పగించిందనమాట. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు కోసం ఇస్రోకు ఇప్పటికే 26,000 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేసింది. ఎంత గొప్ప విషయమయ్యా! చూడండి, నిర్ణయం తీసుకోవడం, దాన్ని ఆల్రెడీ పట్టాలెక్కించడం, అందుకు అవసరమైనటువంటి నిధులు కూడా అందించడం, అన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. అంటే 2029 నాటికి ఈ మిలిటరీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు భవిష్యత్తులో ఈ నిఘా మిషన్ల కోసం భారత వైమానిక దళం హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ సిస్టమ్స్ విమానాలపైన దృష్టి సారించింది. అలాగే స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ అంటే SBS అంటారనమాట. 3వ విడత కార్యక్రమంలో భాగంగా ఇస్రో 21 ఉపగ్రహాలను ప్రయోగించున్నది. మిగిలినటువంటి 31 శాటిలైట్స్ను 3 ప్రైవేటు సంస్థలు అభివృద్ధి చేసి కక్షలోకైతే చేర్చనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి ఉపగ్రహాన్ని 2026 ఏప్రిల్ నాటికి కక్షలోకైతే ప్రవేశపెట్టాలని ఇస్రో భావిస్తుంది. అంటే ఇంకా సంవత్సరం కూడా లేదు టైము. 2029 చివరికల్లా మొత్తం మిలిటరీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇస్రో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని ఈ ప్రైవేటు సంస్థలకు బదలాయించి అంటే వాటికి ట్రాన్స్ఫర్ చేసి వాటికి ఈ ప్రాజెక్టుల్లో కీలక భాగస్వామ్యం అయితే ఉండాలి. అత్యవసర సమయాల్లో వేగంగా ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. లో ఎర్త్ జియో స్టేషనరీ కక్షలపైన దృష్టి పెట్టేటటువంటి ఈ ప్రాజెక్టును ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ పర్యవేక్షించనున్నారన్నమాట. చైనా యాంటీ శాటిలైట్ సామర్థ్యానికి కౌంటర్గా కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ఉపయోగపడి ఉండాలి. మన భారత్ వద్ద ఇప్పటికే 9 నుంచి 11 మిలిటరీ ఉపగ్రహాలు అయితే ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇస్రో వీటి నుంచే ఈ డేటాను నిరంతరం మన సైనిక బలగాలకైతే చేరేసింది. అర్థమవుతుందా? ఆపరేషన్ సింధూర్ సమయంలో మన ఇస్రో సొంతంగా వాడేటటువంటి కార్డోశాట్ సిరీస్ను కూడా రంగంలోకి దింపింది. వీటి ఆధారంగా మన భద్రతా దళాలు
పక్కాగా ఈ ప్రణాళికలు రచించి ఈ ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తాన్ పైన అదేవిధంగా ఈ సైనిక స్థావరాలను దెబ్బతీసినాయి. అమెరికాకు చెందినటువంటి మ్యాక్సరు అలాగే ఐరోపాకు చెందినటువంటి సెంటిల్ సేవలు కూడా మన భారత్ అయితే వినియోగించుకునేది. వీటి ద్వారా రోజుకు ఒక్కసారైనా కూడా ఈ ఛాయాచిత్రాలన్నీ కూడా డౌన్లోడ్ చేసుకునే వీలుంటుందన్నమాట. ఇకపోతే మన దేశానికి చెందినటువంటి ఉపగ్రహాలు పీరియాడిక్ డేటాను 14 రోజులకు ఒకసారి తీసుకునే అవకాశం ఉండాలి. తాజాగా చేపట్టినటువంటి ప్రాజెక్టు పూర్తయితే మన భారత్ చేతికి యుద్ధ రంగంలోని రియల్ టైం డేటా అయితే వేగంగా అందనుండాలి. అంటే ఈ 52 శాటిలైట్ల ద్వారా ఎప్పటికప్పుడు హిందూ మహాసముద్రాన్ని మానిటరింగ్ చేస్తూ చైనాకు చుక్కలు చూపించనున్నారనమాట. అది విషయం. ప్రతి విషయంలో కూడా నరేంద్ర మోడీ గారి ముందు చూపు ఏ స్థాయిలో ఉండాలంటే నెక్స్ట్ లెవెల్, అంతే, దానికి మరో మాటే లేదు, అట్లా ఉండాలి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.